కంగ్రాట్స్ అండి, మీరు తల్లి కాబోతున్నారు. ఆయన్ని దూరం చేసి దురదృష్టవంతురాల్ని చేసావో, ఇలా దగ్గర చేసి అదృష్టవంతురాల్ని చేసావో అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? చూడన్నయ్యా, దేవుడి దగ్గర పెట్టిన శుభలేఖ ఎలా కాల్పోతుంది? ఎవరు కావాలనే కాల్చినట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరొస్తారు? లేదు వదినా, ఈ మధ్య నాకు ఒక ఫోన్ వస్తుంది వదినా. జరుగుతున్నది ప్రతిదీ తెలిసినట్టే, కళ్ళతో చూసినట్టే మాట్లాడుతున్నారు. ఫోన్లో ఎవరమ్మా? తెలీదన్నయ్య. ఈ పెళ్లి జరగనివ్వను అన్నట్టు మాట్లాడుతోంది. ఫీమేల్ వాయిసా? అవునన్నయ్య. ఫోన్లోనే అనుకుంటే ఇంటి వరకు వచ్చిందా అని భయం వేస్తుంది. మనల్ని టార్గెట్ చేసిన లేడీ ఇంట్లోకి వచ్చిందంటావా? నువ్వేం భయపడకమ్మా. నిజంగా లేడీ వచ్చిందా లేదా అన్నది సీసీ కెమెరాలో చూస్తే తెలిసిపోతుంది కదా. ఏంటండి నన్ను చూస్తున్నారు? నా ఇంట్లో నేను తిరగడం కూడా తప్పేనా? మీ చూపు చూస్తుంటే ఇదంతా నేనే చేశాను అన్నట్టుంది. చిచి, నీకేం కర్మొదినా? నిన్ను అనుమానించడం ఏంటి? నాకొకటి అర్థం కావట్లేదు. ఊర్మిళ కార్డు దేవుడి దగ్గర పెట్టింది. అంతకుముందే నేను దీపారాధన చేశాను. ఏ గాలికి దీపం మీద పడి కాలిపోయి ఉండొచ్చుగా. నిజమే కదన్నయ్య, అదే జరుగుంటుంది. ఇంకా మీ అన్నయ్యకి అనుమానం తీరినట్టు లేదు. చచే, అదేం లేదు యామిని. ఊర్మిళ ఏదో ఫోన్ వస్తుందని చెప్పింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ నెంబర్ ఏంటమ్మా? అన్నోన్ నెంబర్ అని వస్తుందన్నయ్య. ఓకే, ఈసారి ఫోన్ వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను.
ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక నా జీవితంలో నువ్వనే దానివి లేవు అని చెప్పానుగా. ఇంకా నీకిక్కడ ఏం పని? నేను నీకు నచ్చిన దాన్ని నువ్వు చూసుకున్నావు, నాకు నచ్చిన దారిలో నేను వెళ్తున్నాను. ఇంకా మన మధ్య ఏం మిగల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక ప్రాణం మిగిలిపోయింది. నీ ప్రాణమా నా ప్రాణమా? మన ప్రాణం. మనిద్దరి ప్రేమకి సాక్ష్యంగా ఊపిరి పోసుకున్న ఒక చిన్న ప్రాణం. చిన్న ప్రాణమా? చాలా చిన్న ప్రాణం. ఇక్కడుంది. మన మధ్య దూరాన్ని దగ్గర చేయటం కోసం ఈ చిట్టి ప్రాణం మన మధ్యకి రాబోతుంది. మీరు తండ్రి కాబోతున్నారండి. నువ్వు చెప్పేది నిజమా? అమ్మనయ్యానని అబద్ధం చెప్తానా? డాక్టర్ గారు ఈ విషయం చెప్పగానే మొదట మీకే చెప్పాలని పరుగున వచ్చాను. నేను 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 తండ్రిని కాబోతున్నానా? ఈ ఒక్క మాటతో ఇన్ని రోజులు నేను పడిన బాధని మర్చిపోయేలా చేశావు. థ్యాంక్ యూ సావిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలండి, నేను మీతో మాట్లాడను. నన్ను బాధ పెట్టారు కదా. హే, ఇక మీదట నవ్విస్తాను. నాకేం వద్దు. నిన్ను నవ్విస్తానన్నది నిన్ను కాదు, మనకి పుట్టబోయే బిడ్డని. ఎలా? ఇలా ఇలా చెప్పాను కదా. అరే, ఇలా పాపని ఇలా నవ్విస్తాను. ఇలా నవ్విస్తాను. వద్దండి. ఇలా. అయ్యో, అబ్బ చాలు చాలు. అయ్యో, వద్దండి, చాలు. అయ్యో, చాలు. కళ్ళు ఊహిస్తేనే అంత బాగుంది. నిజంగా ఆయనకి చెప్తే ఆయన ఎంత ఆనందిస్తారో. ఇప్పుడే వెళ్తాను.
నిమిషం ఉండండి. అదేంటి ప్రెగ్నెంట్ తో ఉండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు? కడుపుతో ఉన్నవాళ్ళు నడిస్తే మంచిదని డాక్టర్ గారు చెప్పారండి. అలాగే. కడుపుతో ఉన్నవాళ్ళు నడిస్తే మంచిదని డాక్టర్ గారు చెప్పారండి. ఏంటి సత్య, ఇంటికొచ్చిన మనిషిని ఎలా ఉన్నావని కూడా అడగవా? సరే, నేనే అడుగుతున్నాను, ఎలా ఉన్నావు? పెళ్ళని విన్నాను. మీ ఆవిడ చెప్పిందా? తన ఫ్రెండ్కి ద్రోహం చేస్తున్నానంటూ ముందు మీ వైఫ్ వచ్చింది, ఇప్పుడు మీరొచ్చారా? హా, అదేం లేదండి, క్యాజువల్గా మాట్లాడదామని వచ్చాను. మీరు తప్పు చేస్తున్నారని నేను అనడం లేదు. ఊర్మిళని పెళ్లి చేసుకుంటే సావిత్రి అన్యాయం అయిపోతుంది కదా. ఆ విషయం సావిత్రి ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తాను ఆలోచించకపోయి ఉండొచ్చు. భర్తగా మీరైనా ఆలోచించాలి కదా. భర్తగా నేను అవసరం లేదంటేనే కదా బయటికి వచ్చాను. నేను అవసరం లేని తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? భార్య భర్త ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునేది అవసరంతో కాదండి, అభిమానంతో. ఆ అభిమానంతో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆలోచించి ఆలోచించి అలసిపోయాను. ఇక నేను ఆలోచించాల్సింది నా గురించే. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారో మాకు తెలీదా? అది గతం. ఆ అభిమానాలు ప్రేమలు అన్నీ గతంలోనే కలిసిపోయాయి. పాపం సావిత్రికి ఏదో కారణం ఉండే మీకు దూరంగా ఉండాలి అనుకుంటుంది. మీరిలా శాశ్వతంగా దూరం చేయడం చాలా అన్యాయం. ఒక్కసారి ఆలోచించి చూడండి. నానా, అక్కడేముందో చూడు. ఆ పట్టు తిను పట్నానా. నీతో కలిసి బతకలేను అన్న మనిషి గురించి ఏం ఆలోచించమంటారు? నువ్వు దూరం అయితే సంతోషంగా ఉంటాను అన్న మనిషి గురించి ఏం ఆలోచించమంటారు? తెగే వరకు లాగింది, తెగించి తిరుగుతోంది సావిత్రి, నేను కాదు. నా భార్య భార్య అంటూ పిచ్చిగా ప్రేమించినందుకు పిచ్చివాణ్ణి చేసింది నన్ను. అందుకే నా ప్రేమని కాదన్న మనిషి గురించి ఆలోచించడం మానేసి నన్ను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పటికీ నేను పద్ధతిగానే ఉన్నాను. పద్ధతిగా ఊర్మిళని పెళ్లి చేసుకుంటున్నాను. అయినా ఈరోజు సావిత్రి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. తన గురించి ఆలోచించే మనిషి ఒకడున్నాడుగా. తన గురించి ఆలోచించడానికి ఎవరున్నారు? చంద్ర. సావిత్రి మీరు అనుకున్నంత అమాయకంగా ఏం లేదు. తన జీవితాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. నాకన్నా ముందే తన జీవితంలో చంద్ర ఉన్నాడు. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయి తనతో హాయిగా ఉండాలి అనుకుంది.
అందుకే నన్ను తన జీవితం నుంచి బయటకు పంపించింది, చంద్రని తన జీవితంలోకి ఆహ్వానించింది, వాళ్ళు కాపురం కూడా పెట్టారు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. తెగే వరకు లాగింది, తెగించి తిరుగుతోంది సావిత్రి, నేను కాదు. నా భార్య భార్య అంటూ పిచ్చిగా ప్రేమించినందుకు పిచ్చివాణ్ణి చేసింది నన్ను. అయినా ఈరోజు సావిత్రి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. తన గురించి ఆలోచించే మనిషి ఒకడున్నాడుగా, చంద్ర. చంద్ర చంద్ర అందుకే నన్ను తన జీవితం నుంచి బయటకు పంపించింది, చంద్రని తన జీవితంలోకి ఆహ్వానించింది, వాళ్ళు కాపురం కూడా పెట్టారు. ఏడు, ఇంకా బాగా ఏడు, బాగా అందరికీ వినిపించేలా. నీ ఏడుపు వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు, 4 గోడలు తప్ప. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ ఆత్మని. ఇంతకీ వెళ్ళిన పని అయిందా? వెళ్ళావు, వచ్చావు. చెప్పాలి అనుకున్న విషయం మాత్రం వదిలేశావు. ఎలా చెప్పమంటావు? చెప్పిన వినే పరిస్థితుల్లో ఆయన లేరుగా. వినడు, వినేలా చెయ్యాలి. సంజాయిషి ఇచ్చుకోమంటావా? సర్ది చెప్పుకోమంటున్నాను. సర్ది చెప్పడానికి నేనేం తప్పు చేశానని? చెయ్యలేదని చెప్పు. ఆయన ఇలా మాట్లాడుతుంటే చెప్పి ప్రయోజనం ఏముంది? అందుకని ఇంత మంచి విషయాన్ని భర్తకు చెప్పవా? ఇంతకాలం నీ కోసం యుద్ధం చేశావు, ఇప్పుడు నీ బిడ్డ కోసం చెయ్యి. నీ బిడ్డకి నాన్న అన్న పిలుపు ఇవ్వటానికి యుద్ధం చెయ్యి. ఏమి చేయలేనని మౌనంగా ఉంటే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, నీ బిడ్డ కూడా.